ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు అనవసరమైనటువంటి అనారోగ్యాన్ని గురి చేసేటువంటి ఓవర్ థింకింగ్ లేదా అధిక ఆలోచన విధానాన్ని ఎలా తగ్గించుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు కదా, చాలా చిన్న విషయము, ఏం జరిగిందని, ఏమన్నారని, ఏమైపోయిందని ఎందుకంత అధికంగా ఆలోచిస్తున్నావు? మనకి తెలుసు మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామని తెలుసు. ఓవర్ థింకింగ్, అధికంగా ఆలోచించటము కరెక్ట్ కాదు అని తెలుసు. కానీ మనస్సు ఆ సంస్కారానికి వశమైపోయింది. దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎలా తగ్గించుకోవాలి మనకి తెలుసు. ఎక్కువగా ఆలోచించటం వలన మనం అలసిపోతాం. చేసే పని ఇంతే, చిన్న పనే, కానీ అమ్మో నేను ఎంత పని చేశాను, నేను ఎంత వర్క్ చేశాను, నేను ఎంత ప్రాజెక్ట్ చేశాను, నేను ఎంత చేశాను అనుకుంటూనే అధికంగా ఆలోచిస్తూ అలసిపోతూ ఉంటాం. పెట్టేది ఇతరులకి ఇంతే చిన్న ఉపకారం చేశాము, కానీ ఎంత ఇచ్చాను అనుకుంటూనే అధికంగా ఆలోచిస్తూ మనం చేసినటువంటి పుణ్యఖాతాన్ని మనమే తగ్గించుకుంటూ ఉంటాము. పరిస్థితి చిన్నదే, వచ్చిన నష్టం చిన్నదే, కానీ అధికంగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాతావరణం యొక్క ప్రభావము, వాయుమండలం యొక్క ప్రభావము మన మీద పడుతూనే ఉంటుంది. ఈరోజు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నాం కదా, ఈ కనులతో ఎన్నో చూస్తూ ఉంటాము, చెవుల ద్వారా ఎన్నో వింటూ ఉంటాము, ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటాము. అదంతా మనస్సులో ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, మన దిల్ కంటే, మన హృదయం కంటే కూడా మన బుద్ధిని, మన తర్క వితర్క విధానాన్ని, మన లాజికల్ థింకింగ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నామనుకోండి, ఇక్కడ మన హృదయము, మన ప్రేమ, మన ఆనందము తగ్గిపోతూ ఉంటాయి. దిమాగ్ ఎక్కువగా, బుద్ధి బలము ఇవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అధికంగా ఆలోచిస్తూ ఉంటాము. సో మరి అవసరమే లేదు. అధికంగా ఆలోచించడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. బీపీ వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, మైగ్రేన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఎన్నో రకాల ఇష్యూస్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి వీటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి? వీటిని తగ్గించుకోవటం కోసము భగవంతుని యొక్క గీతా జ్ఞానము మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ పరమాత్మ మనకేం తెలియజేస్తున్నారు అని అంటే, ఇది మీ మనస్సుని మీరే ఉద్ధరించుకోవాలి. నేను జ్ఞానం ఇస్తాను, నేను శక్తిని ఇస్తాను, నేను అన్ని రకాలుగా కావలసినటువంటి అన్ని రిసోర్సెస్ని కలుగజేస్తాను. కానీ మీకు మీరే ఆ చక్కటి స్థితిని తయారు చేసుకోవాలి. అదే ఆత్మానం అవసానదయేత్, ఆత్మైవ హి ఆత్మనో బంధుః, ఆత్మైవ హి రిపురాత్మనః. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. మీ మనస్సే మీకు ఫ్రెండ్, మీ మనస్సే మీకు బంధువు, మీ మనస్సే మీకు ఇక్కడ ప్రశాంతతని కలిగిస్తుంది. మీ మనస్సే ఎక్కువగా థింక్ చేసిన, అధికంగా ఆలోచించిన, లేదు అవసరం లేనటువంటి అనవసరమైన విషయాలు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళేం చేస్తూ ఉన్నారు, వీళ్ళేం చేస్తూ ఉన్నారు, దేశ విదేశాలలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవడం అవసరమే. కానీ ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ టీవీ న్యూస్ ఛానల్స్ని అలాగే చూస్తూ ఉంటే దానికి సంబంధించిన ఓవర్లోడింగ్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మైండ్లో ప్రింట్ అవుతూ రికార్డ్ అవుతూ ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోతున్నాం. ఆ తర్వాత నాకు ఎందుకు ఇన్ని అధికంగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నేను ఎందుకు నన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నది కూడా మనకి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మన మనస్సుకి మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అన్నది ఇక్కడ మనం చూసుకోవాలి. ఉత్తరేదాత్మనాత్మానం, మనల్ని మనమే ఉత్తరించుకోవాలి, మనల్ని మనమే పైకి లేవతీయాలి.
మనల్ని మనమే ప్రశాంతపరుచుకోవాలి. మన కోసం మనం తప్పనిసరిగా ఈ ప్రస్తుత పరిస్థితుల నుంచి, నెగిటివిటీ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ధ్యానాన్ని, పరమాత్మ స్మరణని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అది నీకు నీవే సంకల్పం చేసుకొని, నీ బుద్ధి ద్వారా నిర్ణయం చేసుకొని ఆలోచించుకోవాలి, తయారు చేసుకోవాలి. మంచిగా తక్కువ ఆలోచనలు చేయాలి. ఎందుకంటే అన్నీ ఈ మనస్సుతోనే మనం చేస్తాం. ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాం అనుకోండి, కొంతమంది హాయిగా మంచి పాటలు పెట్టుకొని, సాంగ్స్ పెట్టుకొని, మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎంత విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు 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 అని కదా. ఇక్కడ మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మరి లేనిపోనివన్నీ మనం చూసినప్పుడు అనవసరమైనటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ కలుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా వీటిని మనమే తగ్గించుకోవాలి. ఇక్కడ మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. లేదు అంటే మనం చూసే విషయము నెగిటివ్ అయినప్పుడు, మనం విన్న విషయము నెగిటివ్ అయినప్పుడు మనము ఫస్ట్ మన శాంతిని కోల్పోతాం. మరి ఈ అధిక ఆలోచనలని, అనవసరమైన వాటిని తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ మన స్వరూపం ఏంటో, మన స్థితి ఏంటో మనం తెలుసుకున్నప్పుడు మన మనస్సు మనకొక మిత్రుడిగా మారుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, రియలైజ్ అవ్వాల్సింది, అనుభవం చేసుకోవాల్సింది మన యొక్క స్వరూపము, నా యొక్క స్వాభావిక సంస్కారము శాంతి, ప్రశాంతత. ఆ అనంతమైనటువంటి ఖజానా ఎవరి దగ్గర ఉంది? భగవంతుని దగ్గర ఉంది. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఆ గర్భగుడిలోకి మనం ప్రవేశించినప్పుడు, దేవతా స్వరూపాన్ని చూస్తున్నప్పుడు మనం అనుభవం చేసుకునేది, మన మనస్సు అనుభవం చేసుకునేది ఆ శాంతిని, ప్రశాంతతని. ఆ శాంతి, పీస్ ఈజ్ మై నేచర్, అది నా స్వభావం, నా సంస్కారము. సో ఇక్కడ ఎప్పుడైతే శాంతి నా స్వభావము, నా సంస్కారము అనుకున్నప్పుడు తక్కువ ఆలోచిస్తాం. మళ్ళీ ఇక్కడ శాంతి అంటే లేనిపోనివన్నీ మనం థింక్ చేయకూడదు, ఏది ఎక్కువ మాట్లాడకూడదు. శాంతి అంటే మౌనంగా తటస్థంగా ఉండాలి కాదు. శాంతి అంటే తక్కువ ఆలోచించటం. నీ శాంత స్వరూప స్థితిలో నువ్వుంటే తక్కువ ఆలోచిస్తావు. ఇలా తక్కువ ఆలోచిస్తున్నప్పుడు, మన ప్రశాంత స్వరూపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి చిన్న విషయానికి రియాక్టింగ్ మోడ్ తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి ఎప్పుడైతే రియాక్టింగ్ మోడ్ తగ్గుతుందో అప్పుడు మనం తక్కువ ఆలోచిస్తాం, ఎక్కువ ఆలోచించాం. కాబట్టి నా స్వరూపం ఏంటి? శాంతి. నా ఆలోచనలలో ఉండాల్సిందేంటి? శాంతి. నా భావాలలో ఉండాల్సిందేంటి? శాంతి. ఈరోజు అందరూ కోరుకునేది ఏంటో కూడా ఏంటి? మనశ్శాంతి. ఈ మనశ్శాంతి ఎందుకు లేదు? ఎక్కువగా ఆలోచించటం వలన. ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నామో? అవసరం లేనటువంటి వాటినన్నింటినీ కూడా అది మొబైల్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, టెక్నాలజీ ద్వారా కానీ చూడటము, లోపలికి తీసుకోవటము, మనస్సులో రికార్డ్ చేయటము, దానికోసమే చింతన చేయటం వలన శాంతిని కోల్పోతూ ఉన్నాము. ఇక్కడ శాంతి అంటే ఏంటి? మనల్ని మనం చూసుకోవటం, మన ఆలోచనల మీద మనం దృష్టి పెట్టటము. అప్పుడే మనం శాంతపూర్వకంగా ఉండగలం. దీనికి సైన్స్ ఎలా చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక విషయం జరిగింది, ఒక సంఘటన జరిగింది, ఒక కష్టం కలిగింది, ఎవరైనా నిందించారు, దానికోసం కొంత సమయం తీసుకోవటం, కొంత సమయం ఆలోచించటం ఓకే. ఎక్కువ సమయం ఆలోచిస్తే అనారోగ్యమే కదా. ఒక గ్లాస్ ఉంది, ఒక గ్లాస్ని మనం చేతిలో పట్టుకున్నాం, ఆ గ్లాస్ నిండా వాటర్ ఉంది, దాన్ని మనం చేతిలో పట్టుకున్నాం. 1 నిమిషం పట్టుకుంటే ఓకే, ఈ చెయ్యేమంత బరువు అనిపించదు. 2 నిమిషాలు పట్టుకున్నాం, 3 నిమిషాలు పట్టుకున్నాం, ఇక 4వ నిమిషం అవ్వగానే ఏమవుతుంది? చేతిలో బరువు ఉంది కదా, కనిపిస్తూ ఉంటాం, బరువు ఫీల్ అవుతూ ఉంటాం. అబ్బా, ఎవరు ఎప్పుడు ఈ బరువును తీసేస్తారు, ఎప్పుడు చెప్తారా ఈ చేతిలో ఉన్నటువంటి గ్లాసుని తీసి పక్కన పెట్టు అని. ఇది కంటికి కనిపిస్తుంది కాబట్టి నేను చేతిలో ఇలా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని మోయటం వలన నాకు బరువుగా ఉంది అని నాకు తెలుస్తుంది కాబట్టి నేను దాన్ని తీసి పక్కన పెట్టగలను.
కానీ ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. మనస్సులో ఇదే విధంగా రిపీటెడ్ థింకింగ్ చేసి వాటి కోసం వీటి కోసం ఆలోచించి మనము బాధపడుతూ ఉన్నాం. మన బాధని మనమే తెచ్చుకుంటున్నాం. అందుకని ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు, నీ మనస్సే నీకు ఫ్రెండ్, స్నేహితుడు, నీ మనస్సే నీకు శత్రు. ఇది నా మనస్సు, నాకెప్పుడూ శత్రువు కాకూడదు, 100% కాకూడదు. మిత్రుడుగా ఉండాలి, నాకు సహకరించాలి, నా స్వాధీనంలో ఉండాలి, శాంతపూర్వకంగా ఉండాలి. ఇక్కడ శాంతి అంటే ఏంటి? ఈ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను డ్రాప్ చేసి పక్కన పెట్టేసినట్టు నా మనస్సులో ఎప్పటి నుంచో మోస్తూ ఉన్నటువంటి అనవసరమైనటువంటి అవసరం లేనటువంటి బరువు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు, ప్రాప్తి లేదు, లాభం లేదు, ఆరోగ్యం లేదు, దాన్ని డ్రాప్ చేయటమే శాంతి, శాంతపూర్వక స్థితి. ఎవరినో కంట్రోల్ చేయాలని చూస్తాము, అది జరగదు. ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, ఇతరులని ఇంకేం కంట్రోల్ చేస్తాము? ఇతరులని మనం కంట్రోల్ చేయలేము, నియంత్రణ చేయలేము అని ఆలోచించి వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వటం, ఎంకరేజ్మెంట్ ఇవ్వటము అనేది ఈ స్వీయ గుణము అయినటువంటి శాంతి వలన వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుంచో మోస్తున్నటువంటి బరువుని, ఆ భారాన్ని తీసేసి మనస్సుని తేలికపరచుకోవటమే శాంతి. అప్పుడు మన మనస్సు మనకేమవుతుంది? ఫ్రెండ్ అవుతుంది, స్నేహితుడిగా మారుతుంది, శాంతపూర్వకంగా ఉండగలము. శాంతి మనస్సులో ఉంది అని అంటే మనం తక్కువ ఆలోచిస్తూ ఉన్నాం. తక్కువ ఆలోచిస్తే ఎంత మానసిక ప్రశాంతత. తక్కువ ఆలోచిస్తున్నాము అంటే చిన్న చిన్న విషయాలకి మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద డ్రామాస్, సినిమాస్ క్రియేట్ చేస్తుంది మనస్సు చిన్న విషయం నుంచి. దానికి ఏమీ తోచలేదనుకోండి, ఇంగ్లీష్లో సామెత ఉన్నట్టు an empty man's mind is devil's workshop. ఖాళీగా ఉన్న మనస్సు చాలా చెడు, వ్యర్థ, బలహీన ఆలోచనలకి నిలయంగా మారుతుంది. అదేం చేస్తుంది? ఇక గతంలో ఇలా జరిగింది అని ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది, దానివలన అధికంగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక భవిష్యత్తు కోసం ఇలా జరుగుతుందేమో అనేటువంటి ఆందోళన. ఇంకా రోజు మనతో చక్కగా మాట్లాడతారు, ప్రేమతో వ్యవహరిస్తారు, మనం వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. కానీ ఈరోజు మనం ఎంత సెన్సిటివ్ అయిపోతూ ఉన్నాము అంటే, అటువంటి వాళ్ళు వాట్సాప్లో ప్రతి మెసేజెస్కి రిప్లై ఇస్తారు. 2 రోజుల నుంచి రిప్లై ఇవ్వట్లేదు అనుకోండి, కేవలం 2 రోజులు, అది వాళ్ళ ఇంటర్నెట్ అయిపోయి ఉండొచ్చు, వాళ్ళ మొబైల్ ఖరాబ్ అయి ఉండొచ్చు, సిగ్నల్ లేకపోయి ఉండొచ్చు. కానీ మనకు ఎంత చింత, ఎంత టెన్షన్. రోజు చక్కగా మాట్లాడతారు, ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తారు, ఈరోజు రిప్లై ఇవ్వట్లేదు అని. చిన్న విషయమే అది, చాలా చిన్న విషయము, తీసేయచ్చు. కానీ దానికోసమే ఆలోచిస్తూ ఈరోజు అధికంగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ డిజార్డర్ని పెంచుకుంటూ, అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటూ, నిద్ర, స్లీపింగ్ డిజార్డర్స్ అన్నీ పెరుగుతూ, నా మనశ్శాంతికి ఇంకెవరో, నా మనసు యొక్క అశాంతికి ఇంకెవరో కారణము అని నిందిస్తూ మనం దూషిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది కదా, మన మనస్సులో ఎప్పటి నుంచో మోస్తున్నటువంటి ఆ గతం కోసం చింతన చేయకుండా, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించకుండా, నా ఆరోగ్యం ముఖ్యం. తద్వారానే కదా నేను అందరి ఆరోగ్యాన్ని, అందరి బాగోగుల్ని చూసుకోగలను. ముందు నా మానసిక స్థితి ముఖ్యం, నా మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ముఖ్యం. అప్పుడే కదా నేను అందరినీ ప్రేమతో, స్నేహంతో పలకరించగలను కదా. సో ఇప్పుడు గతం జరిగిపోయింది, దానికి ఫుల్ స్టాప్. ఇక అది మళ్ళీ తిరిగి రాదు. నేను ఎందుకు మనస్సులో దాన్ని పదే పదే రీప్లే చేయాలి? ఎందుకు దాన్ని పదే పదే ఆన్ చేసి పెట్టాలి? ఎందుకు దానికోసం నేను చింతన చేయాలి? ఎందుకు నా శాంతిని కోల్పోవాలి అని ఇలా ఆలోచించు అని పరమాత్మ మనకి చెప్తూ, నీ మనస్సుని నువ్వు స్నేహితుడిగా చేసుకో, లేకపోతే ఏమవుతుంది? అది శత్రువుగా మారుతుంది. మరి ఈ అధిక ఆలోచనలు తగ్గించుకోవటానికి ఇంకొక మంచి సూత్రం ఏంటి అనంటే, మనం చూసేది, మనం వినేది, మనం తినేది, ఇవన్నీ కూడా ఉత్తమోత్తమంగా ఉండాలి. కావున మనం చూసేది, మనం వినేది మార్చుకోవాలి.
దీన్నే పరమాత్మ ఎలా తెలియచేస్తున్నారు అనంటే, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఏం చెప్తున్నారు అనంటే, మన వ్యవహారము, మనం తీసుకునేటువంటి ఆహారము, మనం ఎవరి మధ్య ఉంటున్నాం, ఎవరి సాంగత్యంలో ఉంటున్నాం, ఎవరి ప్రభావంలో ఉంటున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మన కర్మలు ఎలా ఉన్నాయి, మనం ఎంతమందికి సుఖాన్ని శాంతిని ఇస్తున్నాం, వీటన్నింటినీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటిలో ఒక పరిమితి ఉండాలి. లేకపోతే వీటిని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కువ బరువుని మోస్తూ ఉంటాం, అనవసరమైనటువంటి ఆలోచనలు ఎన్నో తెస్తూ ఉంటాం. ఈరోజు చాలామందిని చూస్తూ ఉంటాం కదా, నాకేంటో ఎప్పుడూ లేనంతగా అదే పదే 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 గుర్తొస్తూ ఉంటుంది. దాన్ని మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేకపోతున్నాను. దాని నుంచి నేను బయటపడలేకపోతున్నాను. దానికి ఒక్కటే పరిష్కారం ఏంటి అని అంటే, గీతా జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆశ్రయించటం, పరమాత్ముడు ఈశ్వరుడు ఇచ్చినటువంటి సత్య జ్ఞానాన్ని ఆశ్రయించటం. ఆ జ్ఞానం కోసం మనం ఎప్పుడైతే మన మనస్సులో చింతన చేస్తూ ఉంటామో, ఆలోచన చేస్తూ ఉంటామో, అప్పుడు వీటన్నింటినీ కూడా తగ్గించుకోగలము. పరమాత్మ ఇంత అతి అద్భుతమైనటువంటి సృష్టిని రచించారు. నేను ఎప్పుడూ సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉంటూ, నన్ను నేను ఉద్ధరించుకుంటూ, అనేక మంది జీవితాలకి ఉన్నతి కలుగు చేస్తూ, నేను ఆనందంగా, ఆరోగ్యంగా, సంతృప్తిగా ఉంటూ, అందరికీ అదే ఇవ్వాలి అనేటువంటి భావనతో ఇంత అందమైనటువంటి సృష్టిని, విశ్వాన్ని రచన చేశారు అని మన ఆలోచన విధానాన్ని పరివర్తన చేసుకోవాలి. మన ఆహారము, మన వ్యవహారము, మన ప్రవర్తన, మనం ఎవరి మధ్య ఉంటున్నామో వీటన్నింటినీ చెక్ చేసుకుంటూ ఉంటే దుఃఖాన్ని తొలగించుకోవచ్చు, పరిస్థితిని మీ స్వస్థితితో మార్చుకోవచ్చు. అదే యుక్తాహార విహారస్య. ఆహారాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మనం తీసుకునేటువంటి ఆహారం యొక్క ప్రభావము మన మనస్సు మీద చాలా పడుతుంది. ఒకప్పుడు మన సంస్కృతిలో మనం ఇంట్లో తయారు చేసినటువంటి, తల్లిదండ్రులు తయారు చేసినటువంటి, భగవంతునికి నివేదించినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవాళ్ళం. కానీ ఈరోజు మనం తీసుకునేటువంటి ఆహారం మారిపోయింది. ఆహారాన్ని వండేటువంటి వాళ్ళు ఎన్ని ఎక్కువ ఆలోచనలతో, ఎంత ఎక్కువ బాధలతో, సమస్యలతో, ఏ రకంగా, ఏ విధమైన యాటిట్యూడ్తో కుక్ చేస్తున్నారో తెలియదు కదా. దాని యొక్క ప్రభావం అంతా కూడా ప్రకృతి మీద పడుతుంది. అందుకనే మొట్టమొదట ఆహారము, విహారం, మనం ఎవరి మధ్య ఉన్నాం, ఎక్కడికి వెళ్తూ ఉన్నామో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఈ అధికమైనటువంటి ఆలోచనలని తగ్గించుకోవచ్చు. ఇంకా అధికంగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నామో, మన స్వరూపం ఏంటో, మన స్థితి ఏంటో మనం మర్చిపోయాం. మన శక్తిని మనం మర్చిపోయాం, మన సమర్థతని మనం మర్చిపోయాం. నా మనస్సుని నేను తిరిగి నా స్వాధీనంలోకి, నియంత్రణలోకి తీసుకొని రాగలము అన్న విషయాన్ని మర్చిపోయాము. ఇంకా చాలామంది సమయాన్ని అనవసరంగా వృధా చేస్తూ ఉంటారు. అవి చూడటము, ఇవి చూడడము, అవి వినడము, ఇవి వినడము, ఎవరో వచ్చి వేరే వ్యక్తిని నిందిస్తూ ఉంటే దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ విషయాల మీదకి దృష్టి పెట్టడము, ఇటువంటివి ఏమీ అవసరం లేదు కదా. కాబట్టి ఈ రకంగా మనం అధికంగా ఆలోచిస్తూ ఉంటాము. ఇంకా ఈ అధికంగా ఆలోచించే విధానాన్ని తగ్గించుకోవాలి అని అంటే సాక్షి ద్రష్ట స్థితి, ఆ పరిస్థితితో మమేకం అవ్వకుండా డిటాచ్డ్ అబ్జర్వేషన్తో సాక్షిగా అయిపోయి చూడాలి. ఇంకా మనల్ని ఎక్కువగా ఈ ఆలోచన చేస్తూ ఉన్నాయి అని అంటే మన శక్తిని గుర్తు చేసుకోవాలి. నేను ఎంత శక్తి కలిగి ఉన్నాను, నేను నా మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకోగలను, నేను చూసేది, నేను వినేది, నేను తినేది, నేను చేసేటువంటి వ్యవహారము అన్నీ మార్చుకోగలను. ఇలా మనల్ని మనం మార్చుకోగలం. ఆ సమర్థత, ఆ శక్తి, ఆ శాంతి, ఆ ప్రజ్ఞాస్థితి నాలో ఉన్నాయి
అని మన శక్తిని మనం గుర్తు చేసుకోవటం, కొన్ని క్షణాల కోసమైనా ఆ శాంతిని, ఆ ప్రేమని ఆస్వాదించటం, అనుభవం చేయగలడం. ఇక ఆ తర్వాత అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం, ప్రాక్టీస్. ఎప్పుడెప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నా మనల్ని మనం సావధానపరచుకోవాలి. దీనివలన నాకు అనారోగ్యము, దీనివలన నాకు లేనిపోని తలనొప్పి, బాధ, చింత తప్ప ఏ మాత్రమూ ఉపయోగం లేదు. తక్కువ ఆలోచించాలి, తక్కువ మాట్లాడాలి, ప్రశాంతంగా ఉండాలి అని ఎప్పుడైతే మన మైండ్కి మనం చాలా ప్రోగ్రామింగ్ ఇస్తామో అప్పుడు అనవసరమైనటువంటి, అనారోగ్యానికి గురి చేసేటువంటి, అధిక ఆలోచనలతో కూడినటువంటి ఈ ఓవర్ థింకింగ్ డిజార్డర్ని మనం తగ్గించుకొని మన మనస్సుని మనం స్నేహితుడిగా, ప్రియమైన మిత్రుడిగా చేసుకొని ఆనందంగా ఉండగలము, ఆరోగ్యంగా ఉండగలము. ఈరోజు అనవసరమైనటువంటి అధిక ఆలోచనలని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఎటువంటి యుక్తిని మనం ఫాలో అవ్వాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దానికి పరమాత్ముని యొక్క శక్తి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.